గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాపిక్ వ్యూ. ఈ వీడియో వచ్చేసి గ్లాడియేటర్ 2 మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. గ్లాడియేటర్ 1 మూవీ అనేది వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ క్లాసిక్ ఫిల్మ్. సో ఇప్పుడు ఆ ఫిల్మ్కి సీక్వెల్ వచ్చిన సందర్భంగా దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మూవీకి సంబంధించి చాలా రోజుల నుంచి బజ్ నడుస్తూనే ఉంది. సో టీజర్స్ అండ్ ట్రైలర్స్తో చాలా మంచి హైప్ క్రియేట్ చేశారు మూవీ మేకర్స్. సో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం మనం. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ పెద్ద హిట్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ సీక్వెల్ మీద చాలా మంచి హైప్ ఉంటుంది. సో ఈ సీక్వెల్ అనేది మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా, ఆడియన్స్ ఎలా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది మనం చెప్దామని. మూవీ చూసాక నా హానెస్ట్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ వన్ ఆఫ్ ది గుడ్ ఫిల్మ్స్ అని అనిపించింది రీసెంట్ టైమ్స్లో. గ్లాడియేటర్ 2 వచ్చేసి వన్ ఆఫ్ ది లెజెండరీ డైరెక్టర్ అయిన రిడ్లీ స్కాట్ గారు డైరెక్షన్ చేశారండి. డైరెక్టర్ ప్రీవియస్ వర్క్స్ వచ్చేసి ఏలియన్ సిరీస్, నెపోలియన్ అండ్ గ్లాడియేటర్ 1, బ్లేడ్ రన్నర్ 2 ఇలాంటి ఎన్నో ప్రామినెంట్ అండ్ లెజెండరీ ఫిల్మ్స్ ఇచ్చిన డైరెక్టర్. చాలా మంచి ప్రామినెంట్ యాక్టర్స్ కూడా ఇలా వర్క్ చేశారండి ఫిలింలో. మూవీ మంచి ఇంటర్గేమ్ పాయింట్తో, సాలిడ్ పాయింట్ ఆఫ్ రైటింగ్ అండ్ సాలిడ్ నరేషన్తో ఫిలిం అనేది స్టార్ట్ అవుతుందండి. డైరెక్టర్ రిడ్లీ స్కాట్ గారు చాలా కన్విన్సింగ్ పాయింట్ ఆఫ్ థ్రెడ్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్తో మూవీ స్టోరీలోకి మనం తీసుకెళ్తారని ఆడియన్స్ని ఎలా అయినా ఇన్వాల్వ్ చేద్దామని తన పాయింట్ ఆఫ్ టేకింగ్లో స్టోరీలోకి మనల్ని ఇన్వాల్వ్ చేయడానికి చూస్తారు. గ్లాడియేటర్ 1 ఎండ్ అయిన పాయింట్ నుంచి 2 దశాబ్దాల తర్వాత స్టోరీ ఆన్గోయింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్ వచ్చేసి లూసియస్ నెమీడియాలోనే ఏం చేస్తున్నాడు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తన లైఫ్ యొక్క ఇన్స్టింక్ట్స్ని ఫాలో అయ్యి నెమీడియా నుంచి రోమ్ ఏరియా సిటీకి తను రోమ్కి వచ్చాక తనలో ఉన్న థింగ్స్ అండ్ సిచ్యువేషన్స్ ఏమైనా చేంజ్ అయ్యాయి, రోమ్లో ఉన్న సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, తను అక్కడ ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశాడా, ఎన్ని లైఫ్ టర్నింగ్స్ అనేవి జరిగాయి, అసలు ఏం జరిగింది అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలండి. మ్యాక్సిమస్ క్యారెక్టర్ అనేది వన్ ఆఫ్ ది లెజెండరీ క్యారెక్టర్. మూవీలో ఉన్న లీడ్ యాక్టర్ యొక్క క్యారెక్టర్ కూడా సేమ్ తనలానే స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్ అండ్ డిఫరెంట్ స్ట్రెంత్ అండ్ కోర్ పాయింట్తో మూవీలో చేశారండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం కేక్ అండి. వన్ ఆఫ్ ది గుడ్ అండ్ బ్లెండబుల్ థియేటర్ ఎక్స్పీరియన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నికల్ ఫిలిం అని కూడా చెప్పొచ్చు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ టెక్నికల్ ఎలిమెంట్స్తో మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం వన్ ఆఫ్ ది నెక్స్ట్ లెవెల్ అనేది ఉండండి. మూవీ మంచి గ్రాండ్యూర్గా అండ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సెటప్ అండ్ సెట్ పీసెస్తో భలే తీశారు. విజువల్ అండ్ గ్రాఫికలీ చాలా న్యాచురల్గా బ్లెండ్ చేసి అప్పటి క్లాసిక్ గ్లాడియేటర్ ఫిల్మ్ యొక్క అవరాన్ని రీక్రియేట్ చేయడానికి చాలా బాగా ట్రై చేస్తారండి. అండ్ ఇట్ వర్క్ ఇట్ రియలీ వెల్. పర్ఫార్మెన్సెస్ వైజ్ డెనిస్ వాషింగ్టన్ యాజువల్లీ గేవ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ స్టోరీ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ డైలాగ్ కాన్ఫ్లిక్ట్తో భలే పర్ఫామ్ చేశారండి. ఈ ఫిలింకి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్తో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారండి. అండ్ ఫిల్మ్కి కోర్ పాయింట్ కూడా తన నుంచే మెయిన్ స్టార్ట్ అవుతుందండి. పాల్ మాస్కల్ గేవ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ తను లిటరల్లీ చాలా ఆస్పెక్ట్స్లో మూవీ యొక్క లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ని అలా లేపారని తన మ్యాజిక్ ప్రెజెన్స్ అనేది మూవీకి బిగ్గెస్ట్ అసెట్. పెడ్రో పాస్కల్ కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారండి. అండ్ ఈ మెయిన్ క్యారెక్టర్స్తోనే స్టోరీ డిఫరెంట్ అండ్ అన్ప్రిడిక్టబుల్ చేంజ్ ఆఫ్ ఈవెంట్స్కి దారితీసి థర్డ్ పార్ట్కి ఈ రెఫరెన్స్తో స్టోరీని అక్కడక్కడ క్రమ్స్ లాగా యూజ్ చేసుకొని చేశారండి. ఈవెన్ థర్డ్ పార్ట్కి చాలా లీడ్స్ ఇచ్చారు మన ఈ క్యారెక్టర్స్. ఓవరాల్ మూవీ మాత్రం చాలా బాగుందండి అండ్ డెఫినెట్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన ఫిలిం. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ వన్ ఆఫ్ ది గుడ్ సీక్వెల్. అండ్ సినిమాటోగ్రఫీ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ అండి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అప్పటి క్లాసిక్ హ్యాన్స్ జిమ్మర్ గారు దీనికి ఇచ్చారండి మన గ్లాడియేటర్ పార్ట్ 1కి. కానీ దీనికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్వెల్గానే మంచి మ్యూజిక్ అనేది అక్కడక్కడ బాగా యూజ్ చేసుకొని బాగానే ఇచ్చారండి. యాక్షన్ బ్లాక్స్ అనేది వేరే లెవెల్ అంటే నిజంగా అసలు ఆ సెట్ పీసెస్ భలే చాలా న్యాచురల్గా డిజైన్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే మన మంకీ ఫైట్ సీన్ కానీ, లేకపోతే సెకండ్ హాఫ్ వచ్చే కొలేజియం ఫైట్ సీన్స్ అని, వార్ సీన్స్ చాలా న్యాచురల్గా చాలా బాగా బ్లెండ్ చేశారండి. గ్రాఫిక్స్ అండ్ చాలా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ది ఫిలిం అండి. మా ఈ రివ్యూ నచ్చితే మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని మా ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్కి మంచి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందని.